మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 పథకంలో భాగంగా నేడు కావలి పట్టణం తుఫాన్ నగర్లోని సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో నెల్లూరు పట్టణం నివాసులు, సంయుక్త సేవా సంస్థ సభ్యులు కె శ్రీనివాసరావు, కె సాయి చైతన్యల సహకారంతో కీర్తిశేషులు ఎన్సి లలిత, వారి కుమారుడు కీర్తిశేషులు జై సాయిరాం భావన్ల జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ తరగతులను కావలి డీఎస్పీ శ్రీధర్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాతలు కె శ్రీనివాసరావు, కె సాయి చైతన్య, డాక్టర్ సిహెచ్ విజయభాస్కర్ రావు, మా గార్మెంట్స్ అధినేత ఎంవి నరసింహం, కావలి నియోజకవర్గం P4 కోఆర్డినేటర్ యంగ్ ప్రొఫెషనల్ గుండమడుగుల సత్యానందం, సంస్థ సభ్యులు ఎంవిఎన్ ప్రసాద్ రావు, ఎం అజిత్ బాబు, షేక్ కాదర్ బాషా, కుట్టు మిషన్ ట్రైనర్ షేక్ ఆయేషా, సివిఏసి యూనిట్ సభ్యులు మరియు సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పాల్గొని ముందుగా కీర్తిశేషులు శ్రీమతి ఎన్సి లలిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమం ముఖ్య అతిథులు డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో పేద మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కుట్టు శిక్షణ నేర్చుకోవడం ద్వారా కుటుంబాలు పురోగతి చెందుతాయని తెలిపారు. ఈ శిక్షణ తరగతులను కొనసాగించేందుకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న కె శ్రీనివాసరావు, కె సాయి చైతన్యలను అభినందించారు. మా గార్మెంట్స్ అధినేత నరసింహారావు మాట్లాడుతూ సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో కుట్టు శిక్షణ నేర్చుకోవడానికి వస్తున్న మహిళలకు తమ యొక్క గార్మెంట్స్ నందు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. నెల రోజుల పాటు వారి గార్మెంట్స్ నందు శిక్షణతో పాటు జీతం కూడా ఇస్తామని చెప్పారు. పేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ నేర్పించడం కోసం ఆర్థిక సహాయం అందజేసిన దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామని తెలిపారు. డాక్టర్ విజయభాస్కర్ రావు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగిన రోజే కుటుంబం బలపడుతుందని తెలిపారు. మహిళలందరూ ఎంతో చక్కగా కుట్టు శిక్షణ నేర్చుకోవాలని సూచించారు. దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నామని తెలిపారు. అలాగే కీర్తిశేషులు శ్రీమతి ఎన్సి లలిత, వారి కుమారుడు జై జై సాయిరాం భావన్లో పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరారు. 10 రూపాయలు ఖర్చు లేకుండా ఫ్రీగా నేర్పిస్తున్నారు కాబట్టి ఫ్రీగా నేర్పిస్తే చులకనగా చూస్తారు మనల్ని. అదే ఒక 10,000 తీసుకొని నేర్పిస్తే చాలా జాగ్రత్తగా వింటాడు. ఫ్రీగా అంటే లెక్కలేదు. అట్లా కాకుండా జాగ్రత్తగా నేర్చుకొని మంచి నిపుణులుగా అండి, టెక్నీషియన్స్ బాగా కుడతారు. పలానా అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఆటోమేటిక్గా నైపుణ్యత ఉంటే ఎక్కడి నుంచైనా వస్తారు, పరిగెత్తా వస్తారు, ఆటోమేటిక్గా బాగా క్లిక్ అవుతారు. ఆ నైపుణ్యత పెంచుకొని బాగా మంచిగా కుట్టు నేర్చుకొని పిల్లలకి వాళ్ళందరికీ కూడా ఇంటికి సాయంగా ఉంటారు. మీకు ప్రాబ్లమ్స్ లేకుండా ఇంట్లో ఆర్థికంగా తోడుగా ఉంటారు. మీరు కూడా ఒక్కోసారి మంచిగా క్లిక్ అయిందంటే దాని మీద ఇంకా చాలా మంచి పొజిషన్ కూడా పోవచ్చు. అందరూ బాగా నేర్చుకోండి. ఉచితంగా ట్రైనింగ్ నేర్చుకోవాలంటే మా గార్మెంట్స్ అని మాకు కంపెనీ ఉంది ఇక్కడ ముస్లిం దగ్గర మామూలుగా ఉండేదాంట్లో. దాంట్లో దాదాపు 125 మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. లేడీస్ అంతా ఎక్కువ మంది కుట్టేవాళ్ళు. మీరు ఒక నెల రోజులకి సుమారుగా మీకు ఫెడరల్ కానీ చేత ఉంటే ఒక 7,000 ఇచ్చి ట్రైనింగ్ నేర్పిస్తాం. మామూలుగా ఉండేది ఒక నెల రోజులు. ఏదైనా పూర్తిగా కుట్టేదంటూ ఉండదు, అన్ని కొద్దిగానే ఒక చిన్నది ఏదైనా కుట్టాలంటే ఒక 20 మంది మినిమం ఉంటారు. ఒక టీషర్ట్ కుట్టాలన్నా 15 మంది 18 మంది ఉంటారు అనమాట. కొద్దిగా అనమాట. ఒక నెల రోజులు ట్రైనింగ్ ఇస్తాము. ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు 7,000 రూపాయలు ఇస్తాము. ట్రైనింగ్ అయిపోయినమాట మీరు లైన్లోకి వచ్చారంటే 8,000. తర్వాత 25 రోజులు వస్తే 4 ఆదివారాలు ఒక రోజు సెలవు పెట్టుకొని వస్తే కూడా 2,000 రూపాయలు బోనస్ ఇస్తాము. ప్లస్ మీరు ఎక్కడైతే అక్కడ ఉంటారో అక్కడ కనీసం 8 మంది ఉంటే ఒక ఆటో ఏర్పాటు చేస్తాం. ఇక్కడ నుంచి ఫ్యాక్టరీకి మళ్ళీ సాయంత్రం అయిపోయినమాట ఫ్యాక్టరీకి తీసుకొచ్చేదానికి కూడా మీరు ఎంతమంది వచ్చినా కూడా దానికి అవకాశం
ఉద్యోగం కల్పించేదానికి మాత్రం మా దగ్గర ఉంది. సుమారుగా మీకు నేర్చుకొని ఉండాలి. ఫెడల్ కొద్దిగా చేత అయ్యి కొద్దిగా పట్టీలు లాంటి అట్లాంటి కుట్టడం చేత అయితే కొరవ ట్రైనింగ్ మేము అక్కడ ఇస్తాం ఉండేదన్నమాట. ఆ ట్రైనింగ్ పీరియడ్లో 7,000 ఇస్తాం. మీరంతా సద్వినియోగం చేసుకొని కరెక్ట్గా రాగలిగితే ఉపయోగించుకుంటే మంచిగా ఉంటుంది. మంచి అవకాశం. అసలు నేర్చుకునే దానికి మార్గం చూపించేటువంటిది కూడా ఉండదు. ఇవన్నీ కలిసి వచ్చిన మన చేతిలో ఆర్థిక స్తోమత వల్ల మనం వెనకబడి ఉంటాం. వీటన్నిటినీ ఒక చోటే చేర్చి మీకు అందరికీ ఈ విధంగా ఉచితంగా మీ యొక్క జీవనశైలి మారడానికి, మీలో ఉన్న నైపుణ్యానికి మెరుగుదిద్దడానికి అన్నింటికీ ఈ సంస్థ మీకు మాతృ సంస్థ లాంటిది. తల్లిదండ్రులు ఏ విధంగా మీ యొక్క భవిష్యత్తు కోసం పాకులాడతారో ఇక నుంచి ఈ వయసు నుంచి కూడా మీ యొక్క జీవన శైలి, మీ జీవితము ఎంతో చక్కగా ఉండాలనేటువంటి టైలరింగ్ అంటే ఒకప్పుడు వేదామూల బట్టలు కుట్టుకుంటాడు ఇక్కడ ఉంటారనేటువంటి, ఈరోజు అట్లా కాదు. టైలరింగ్ అనేటువంటిది ఈరోజు సంయుక్త సేవా సంస్థ కార్యాలయం నందు సంయుక్త సేవా సంస్థకు ఇతోధికంగా ప్రేమపూర్వకంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి విశ్రాంత రెవెన్యూ ఉద్యోగి స్వర్గీయ శ్రీమతి లలితమ్మ గారు ఈ మధ్య కాలమే కాలధర్మం చెందారు. వారి శ్రీవారు శ్రీనివాసరావు గారు కూడా సంయుక్త సేవా సంస్థకు ఆప్తులు, అభిమాన పాత్రులు. ఈ నేపథ్యంలో ఆ దంపతులు అంటే ఆ కుటుంబ సభ్యులు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకు కుట్టు నేర్పించి వారికి ఒక మంచి జీవనోపాధి కల్పించాలనే ఒక మంచి సంకల్పంతో మేము మిషన్లు సప్లై చేస్తాం, మీరు కుట్టు నేర్పించే కార్యక్రమం చేపట్టండి అని 20 మిషన్లు ఆ దాతలు సంయుక్త సేవా సంస్థకు అందించడం జరిగింది. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.